తూర్పు గోదావరి జిల్లాలో 200 కోడి కత్తులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు గోకవరం పోలీసులు. దీనికి సంబంధించి కోరుకొండ సిఐ మూర్తి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కామరాజుపేట గ్రామంలో కోడి కత్తులు తయారు చేస్తున్నారనే సమాచారం రావడంతో దాడి చేసి అరెస్టు చేశామన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు పాడు చేసుకోవద్దన్నారు. కొత్తపల్లి గ్రామాల్లో కోడి కత్తులు తయారు చేసేటువంటి ఒక చిన్న కర్మాగారం లాంటి దాని మీద ఈ రోజున గోకవరం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు, పిఎస్ఐ గారు మరియు సిబ్బందితో దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారుగా 200 కోడి కత్తులు, అదేవిధంగా కోడి కత్తులు తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి యంత్ర సామాగ్రిని, ఇంకా ఆ మెటీరియల్ని, ఐరన్ ప్లేట్స్, దానికి కావాల్సినటువంటి ఇతరతర వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద ముగ్గురి మీద 3 కేసులు నమోదు చేసి వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తాము. వారు చేదులూరి వీరబాబు, సూరంపూడి కోటేశ్వరరావు. ఇంకా కోడి పందాలు, జోదాలో ఆడినా వారి మీద తగు చర్యలు తీసుకుంటాము. మరియు ఇలాంటి తయారీ ఏదైనా కత్తులు కానీ బర్రెలు కానీ ఉన్నా వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ క్రీడలైనటువంటి వాలీబాలు, కబడ్డీ ఇటువంటి క్రీడలనే ప్రోత్సహించాలని, ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా ముగ్గులు పోటీలు అలాంటి ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామ పెద్దల్ని, ఈ ప్రాంత పెద్దలందరినీ కూడా కోరటం జరుగుతుంది. కొత్తపల్లి గ్రామాల్లో